హలో నమస్తే, వెల్కమ్ టు శుతం స్టాక్స్. సో నిన్న మనం చేసుకున్న అనాలిసిస్ మంచిగా అయితే పనిచేసింది. చాలా మందికి అయితే యూజ్ అయింది. మంచి కామెంట్స్ అయితే ఇచ్చారు. కామెంట్స్ ఇచ్చిన ట్రేడర్స్కి అందరికీ అయితే థ్యాంక్ యూ అండి. మీ కామెంట్స్ వల్ల ఇంకొకరు తెలుసుకోగలుగుతారు మన గురించి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ కామెంట్ చేసేందుకు. కామెంట్స్ అయితే చేస్తూ ఉండండి రెగ్యులర్గా. నెగిటివ్ ఆర్ పాజిటివ్ మేమైతే రిసీవ్ చేసుకుంటాం. ఓకేనా? మీరు ఎట్లా చెప్పిన మంచిది మేము రిసీవ్ చేసుకుంటాం. ఫస్ట్ ఇక్కడైతే బిఫోర్ అనాలిసిస్. ఓకేనా? మళ్ళీ మనం అయితే మనకు ఈసారి ఏమైంది, లాంగ్ వీకెండ్ వచ్చేసింది. సాటర్డే, సండే అండ్ మండే కూడా హాలిడేస్ ఉంది. ట్యూస్డే మళ్ళీ మార్కెట్ ఓపెన్స్ కాబట్టి ఈ 3 డేస్ మనకు మార్కెట్ అయితే ఉండదు. ట్యూస్డేకి మనకు మార్కెట్స్. జస్ట్ మన ఓపెనింగ్ ఎట్లా అని చెప్పేసి మనము కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? ఎందుకంటే 3 డేస్ వస్తుంది కాబట్టి న్యూ కాంట్రాక్ట్స్ అనే వాళ్ళు కొంచెం తక్కువ ఓపెన్ చేసుకుంటారు. దానివల్ల మనకు మార్కెట్స్ కొంచెం ప్యానిక్ మోడ్లో ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. బిఫోర్ దట్ మనం ఇవాళ ఏం పొజిషన్ తీసుకున్నాం రోజు చూపిస్తున్నాం కదా. ఇవాళ చూద్దాం ఒకసారి మనం ఇవాళ ఏ పొజిషన్ తీసుకున్నామో. ఎంత మనకైతే మన వరకు ఈ వీక్ మొత్తం మనకి ఏమైంది అనుకున్నాం అన్నమాట. వీక్లీ రిపోర్ట్ కూడా ఇవ్వాలని చెప్పేసి మేము డిసైడ్ అయినాం. వీక్లీ రిపోర్ట్ కూడా ఉంది. అది కూడా మీకు చూపిస్తాయి ఇవాళ. ఓకేనా? ఒకసారి అయితే మనం స్క్రీన్లోకి వెళ్ళి మన ప్రీమియం గ్రూప్లో ఒకసారి చూద్దాం. ఓకేనా? ఇది మన ప్రీమియం గ్రూప్. ఇవాళ అయితే మనం ఫస్ట్ చెప్పుకున్న పొజిషన్ వచ్చేసి బ్రిటానియా 920కి చెప్పుకున్నాం. 5000 సిఈ. 140 దగ్గర చెప్పుకున్నాము. 140 యాక్టివేటెడ్, 142, 149. డాక్టర్ రెడ్డి చెప్పుకున్నాము. 5600 సిఈ 80 టార్గెట్ 97 పెట్టుకున్నాము. 142, 140, 151, 159. మస్ట్ ట్రైల్ డియర్స్. ట్రైల్ ఏమని చెప్పినాము 142, 170. బ్రిటానియా 175. హ్యాపీగా బుక్ చేయండి 40 పాయింట్స్. ఓకేనా? ఆల్మోస్ట్ బుక్ చేసుకున్న వరకు కింద మీదకి అయిపోతుంది కాబట్టి ఒక 30 పాయింట్స్ అనుకున్నా కూడా 30 పాయింట్స్ హ్యాపీగా అయితే బుక్ చేసుకున్నారు బ్రిటానియా. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ 47,700 చెప్పుకోవడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ యాక్టివేట్ గో విత్ సింగిల్ అని కూడా మెన్షన్ చేయడం జరిగింది. 280 to 290 రిస్క్ ట్రేడ్ అని చెప్పడం కూడా జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అల్ట్రాటెక్ 9,900 105. డాక్టర్ రెడ్డి యాక్టివ్ అయింది. ఆల్రెడీ 105 యాక్టివ్. డాక్టర్ రెడ్డి 82, 89, 89. ట్రేల్ చేయమన్నా ఏం లేదండి. బ్యాంక్ నిఫ్టీలో మనము కానీ ఈక్విటీ ఆప్షన్ కానీ ట్రేల్ చేసేటప్పుడు ఈక్విటీ ఆప్షన్స్ చూడండి. ఈక్విటీ ఆప్షన్ చేసినప్పుడు ఖచ్చితంగా ఒక 5-6 పాయింట్కి అంటే ఎక్కువ మనం ట్రేల్ చేయలేము. ఓకేనా? కాబట్టి 89 అయినప్పుడు మనం పెట్టుకోవాల్సిన మన మైండ్లో ఉండాలి. ఆ స్టాప్ లాస్ అనేది 82 దగ్గర మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? కాబట్టి అట్లా పెట్టుకుంటే ఏమవుతుంది, ట్రేల్ చేయడం వల్ల మనకు లాసెస్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. ఓకేనా? మార్కెట్ 10 పాయింట్లు ఇప్పుడు ఈక్విటీ ఆప్షన్లో 10 పాయింట్స్ అంటే చాలా ఎక్కువనే ఉంటాయి. ఎక్కువ పోయినట్టే. ఓకేనా? ఈక్విటీ ఆప్షన్లో అంత ఎక్కువగా మూమెంట్ ఉండదు. 15 పాయింట్లు, 20 పాయింట్లు, 15 పాయింట్లు చాలా ఎక్కువ అన్నమాట. మనకి ఇలా వచ్చినప్పుడు ట్రేల్ చేయకపోకుండా మళ్ళీ కిందికి వెళ్తుంటే మొత్తం చూసి మళ్ళీ ఇంకో 10 పాయింట్స్ లాస్ అవుతుంటే కూడా చూడడం చాలా ఫూలిష్. ఓకేనా? అదే అర్థం చేసుకోండి. అదే నేర్పించడం జరుగుతుంది మన ప్రీమియం మెంబర్స్కి. అల్ట్రాటెక్ డోంట్ హోల్డ్ బిలో 90. అల్ట్రాటెక్ అయితే కాస్త లాస్ ఇచ్చే ఛాన్సెస్ కనబడ్డాయి. బ్యాంక్ నిఫ్టీ బుక్ ఇన్ గ్రీన్ అని చెప్పడం జరిగింది. ఎందుకంటే మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్స్ కనబడింది. ఎందుకంటే చూపిస్తాను ఎందుకు రివర్స్ అయిపోతుంది, ఎందుకు బుక్ చేయమని చెప్పిన గ్రీన్లో అని చెప్పేసి చెప్తాను. సెన్సెక్స్ వచ్చేసి 250 దగ్గర తీసుకున్నాము. 252,308 డూ ట్రైల్ ఫాస్ట్ మూవ్ అయింది. 252,340 హ్యాపీగా బుక్ ట్రైల్ చేయని కూడా మనమే చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 10,300 సిఏ 50 మారుతి అయితే ట్రెమెండస్ ప్రాఫిట్ అయితే ఇవ్వడం జరిగింది. 52-57 సెన్సెక్స్ 252-355 ట్రైల్ చేయడం. బ్యాంక్ నిఫ్టీ తీసుకోవడం జరిగింది డిసెంబర్ 47,900 సిఈ 452 దగ్గర. సెన్సెక్స్ 252-364. నెక్స్ట్ బజాజ్ ఆటో తీసుకొని చూడండి ఎన్ని పొజిషన్స్ అవుతున్నాయి ఒక్క రోజులో మనకు చూడండి. ఆల్మోస్ట్ మనకు ఒక అల్ట్రాటెక్ తప్ప ఇంతవరకు అన్ని సక్సెస్లోనే ఉన్నాయి. బజాజ్ ఆటో డిసెంబర్ 6,300 సిఈ 95 107 టార్గెట్. 95 యాక్టివేటెడ్. 452 యాక్టివేటెడ్ బ్యాంక్ నిఫ్టీ. 452, 462 ఎగ్జిట్ బ్యాంక్ నిఫ్టీ అని చెప్పడం కూడా జరిగింది. బ్యాంక్ నిఫ్టీలో షాప్లో తీసుకున్నాం దీంట్లో. ఎందుకంటే కాస్త కిందికి పోయే ఛాన్సెస్ కనబడ్డాయి. అంటే మళ్ళీ పైకి వచ్చింది కానీ ఆ టైంలో అయితే దీనిలో తీసుకున్నాం. మనకు కొంచెం ఒక 20-30 పాయింట్స్ అయితే దీంట్లో మనకు కొంచెం లాస్ అయిపోయింది. బుక్ బజాజ్ అండ్ మారుతి అని గ్రీన్ అని చెప్పడం జరిగింది. మారుతి అయితే ట్రెమెండస్ 33 పాయింట్స్ వచ్చినాయి. వెయిటింగ్ ఇస్ కీ టు బ్రేక్ ఐఎమ్ రైట్ అని చెప్పడం జరిగింది. అందరూ ఓకే అని చెప్పారు. నో మోర్ కాల్స్ అనుకున్నాం కానీ ఇక్కడ మళ్ళీ ఏమైందంటే బ్యాంక్ నిఫ్టీలో నాకు ఛాన్స్ కనబడితే పెట్టేశాను 480 దగ్గర. వెంటనే మనకు ఒక 5-6 మినిట్స్లో 435 ఒక 50 పాయింట్స్ అయితే ఫాస్ట్గా ఇచ్చేస్తే హ్యాపీగా బుక్ చేసుకుని చెప్పడం కూడా జరిగింది. ఇది మన వీక్లీ రిపోర్ట్ చూసుకుంటే స్టాక్ ఆప్షన్స్ 1123 పాయింట్స్ గెయిన్ చేసినాము ఈ వీక్లో. అంటే మనకు
ప్రాఫిట్ ఎంత సుమారుగా ఒక యావరేజ్ తీసుకుంటే 1,68,000 ఓకేనా. సెన్సెక్స్ 570 పాయింట్స్ అంటే ఒక లాట్తో చూసుకుంటే 5,700 విత్ సింగిల్ లాట్ ప్రాఫిట్. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 910 పాయింట్స్ వచ్చినాయి, 13,650 విత్ సింగిల్ లాట్ మనకు వచ్చేయడం జరిగింది. నో వన్ కెన్ బీట్ అవర్ అక్యురసీ ఇన్ స్టాక్ ఆప్షన్. ఇది మేము చెప్పడం లేదు, మీరు చెప్పింది అక్కడ రాసిన ఓకేనా. సో ఇవాళ మధ్యాహ్నం నేనైతే వంట చేయడం జరిగింది, ఫిష్ పులుసు చేశాను. సో చూడండి, సో ఇది ఒక లాస్ట్లో అయితే 380కి అప్పుడు ఒక 10 మినిట్స్ హోల్డ్ అని చెప్పేసి పీక్ వచ్చింది 340 దగ్గర. సో అదైతే మనకు జస్ట్ ఎంత ఒక 10-15 పాయింట్స్ ఇచ్చేసింది. సో దాన్ని 10 మినిట్స్ అవ్వగానే దాన్ని ఎగ్జిట్ అని చెప్పడం జరిగింది ఓకేనా. సో ఇవి మనం తీసుకున్న పొజిషన్స్. సో కమోడిటీలో కూడా క్రూడ్ ఆయిల్ తీసుకోవడం జరిగింది, అది 244 దగ్గర టైల్ చేస్తూ హ్యాపీగా బుక్ చేసుకున్నారు. మంచిగా క్రూడ్ ఆయిల్ మంచి ప్రాఫిట్ అయితే ఇవ్వడం జరిగింది. సో రేపటి అనాలిసిస్కి అయితే మనం పోయే ముందు చూడండి ఒకసారి అయితే. సో 50 మినిట్స్ టైం ఫ్రేమ్ ఇది. సో ఇక్కడ రివర్స్ ఎందుకు అవుతుంది అని చెప్పేసి బుక్ చేసుకున్నామంటే ఈ పొజిషన్ చాలా క్రూషియల్గా మనకు యాక్ట్ చేసింది. సో చూడండి, సో ఈ పొజిషన్ అయితే ఏదైతే ఉందో మనకు అది క్రూషియల్గా యాక్ట్ చేయడం వల్ల సో రివర్స్ అయ్యే ఛాన్సెస్ కనబడ్డాయి మార్కెట్లో. అందుకే ఇక్కడ నేను ఆ పీక్ అయితే ఎగ్జిట్ చెప్పి సో సీలోకి ఎంటర్ అయ్యి ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవడం జరిగింది ఓకేనా. సో అదే రీజన్ మనం ఇక్కడ ఎందుకు చాలామంది అడిగారు రివర్స్ ఎందుకు అవుతుంది ఇక్కడ అని చెప్పేసి అంటే ఇది రీజన్, అందుకే ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోండి చెప్పడం జరిగింది ఓకేనా. సో రేపు అనాలిసిస్ చూసుకుంటే మళ్ళీ మనకైతే ఏదైతే పొజిషన్ మనం ఇప్పటివరకు అయితే మనం క్యారీ చేసి వస్తున్నాం ఒక జోన్ని 47,900 దగ్గర ఉన్న ఈ జోన్ అయితే చాలా ఎందుకంటే చూడండి ఎంత స్వింగ్ అయిన మార్కెట్ అయినా సరే మళ్ళీ ఇక్కడ నుంచి రివర్స్ అవుతుంది. సో ఇక్కడ నుంచి రివర్స్ అవుతుంది, ఇక్కడ నుంచి రివర్స్ అవుతూనే ఉంది. కాబట్టి ఈ జోన్ అయితే మనకు చాలా ఇంపార్టెంట్. సో ఒకసారి మనం ఐడెంటిఫై చేస్తే దాన్ని ఎన్ని రోజులైనా అది బలహీనపడేంత వరకు మనం యూజ్ చేసుకోవాల్సిందే ఓకేనా. సో ఇది అయితే మనకు క్రూషియల్గా ఉంటుంది. సో మార్కెట్లో అయితే మనకు సో ఒక బిగ్ మూవ్ తర్వాత మళ్ళీ ఒక బిగ్ ఫాల్ అయితే జరగడం జరిగింది. కాబట్టి సో రేపటి మార్కెట్ అనాలిసిస్ చూసుకుంటే రేపు కనుక 47,500 దగ్గర మార్కెట్స్ మనకైతే ఒకవేళ ఇలాంటి క్యాండిల్ మనకైతే ఫామ్ అయింది అనుకోండి, ఇక్కడ మామూలుగా ఈ లోన్ మొత్తం బ్రేక్ చేస్తూ మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 47,200 ఉంటుంది. 200 అనేది మనకు ఫస్ట్ టార్గెట్గా ఉంటుంది. ఒకవేళ ఈ లెవెల్ని కూడా ఇలాంటి పెద్ద క్యాండిల్ బ్రేక్ చేస్తే కనుక మనకు నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి లాస్ట్ టైం ఎక్కడైతే మనకు స్వింగ్ అయిపోయిందో 46,900 అయితే మనకు సెకండ్ టార్గెట్గా ఉంటుంది. లేదు ఒకవేళ మార్కెట్స్ ఇక్కడ నుంచి రివర్స్ అయ్యి లాస్ట్ టైం మనం అనుకున్నట్టు ఇలాంటి ఒక సెకండ్ టైం, ఫస్ట్ టైం కానీ సెకండ్ టైం కానీ ఒక రివర్స్ క్యాండిల్ మంచి బ్రేక్ ఇచ్చింది అనుకోండి, దానిపైన 200 పైన మనము ఎంట్రీ తీసేసుకొని మళ్ళీ 47,900 వరకు అయితే మనము క్యారీ చేయవచ్చు ఓకేనా. ఇవి రేపటి మనకు ఇంపార్టెంట్, మనకు మళ్ళీ ట్యూస్డేకి చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ అనమాట. సో ఇవన్నీ డ్రా చేసుకోండి. నేను అవసరమైతే మన ఫ్రీ గ్రూప్లో కూడా దీన్ని నేను పోస్ట్ చేయడం జరుగుద్ది. ఖచ్చితంగా స్టూడెంట్స్ వినండి. సో మనకు మంచిగా 3 డేస్ అయితే టైం ఉంది కాబట్టి మంచిగా అనాలిసిస్ చేసుకోండి. పర్టికులర్గా మనం అనుకున్న ఎలా పొజిషన్ తీసుకోవాలి, ఎలా ఎంటర్ అవ్వాలని చెప్పేసి పర్టికులర్గా మనం అనుకున్నాం కదా, ఆ లెవెల్స్ మీద ఎంటర్ తీసుకోండి. సో చాలామంది అడుగుతున్న విషయం ఒకటే ఏంటంటే షాక్ ఆప్షన్లో మనం తీసుకున్న ట్రేడ్స్ ఎలా బిగ్ ట్రేడ్స్గా మారిపోతున్నాయి, మీరు ఎలా తీసుకుంటున్నారని చాలామంది అడుగుతున్నారు. సో ఈ వీక్ స్టార్ట్ అయ్యే వీడియో లేదండి ఓకేనా. నెక్స్ట్ వీక్ స్టార్ట్ అయ్యే వీడియోలో మీకు స్టాక్ ఆప్షన్లో మనం ఎట్లా మనం తీసుకున్న అంటే ఎలాంటి ట్రేడ్స్ బిగ్ ట్రేడ్స్ అవ్వచ్చు, అవి ముందే ఎలా తెలుసుకోవచ్చు, సో అవి నేను నెక్స్ట్ స్టార్ట్ అయ్యే వీడియోలో నెక్స్ట్ సాటర్డే పోస్ట్ చేస్తాను. అప్పటివరకైతే చూడండి. మీకు మన అనాలిసిస్ నచ్చితే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఓకేనా. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరైనా ట్రేడ్స్ ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా చెప్పండి ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.